శ్రీధర్ గారికి మరియు పిఓ ఐటీడీఏ అండ్ ఇతర అధికారులు అందరికీ నా నమస్కారం అండి. మేము ఒక 3 నెలల ముందు ఇలాగే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ పెట్టేటప్పుడు వచ్చిన జనాభా అనేది ఈ హాల్ వరకే ఉంది. ఇప్పుడు ఈరోజు చూస్తే జనాభా అనేది బయట వరకు వెళ్ళి ఉంది. అంటే మన జనాభా పెరిగింది. ఇది ఇంకా పెరిగి మన యానాదుల జనాభా నెక్స్ట్ ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్లో మనం పెట్టే విధంగా మన సంఘ ఇది చర్యలు తీసుకుని మనం ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాము. నేను ఎక్కువగా టైం తీసుకోను. గత మీటింగ్లో ఏమి చెప్పాము, దాన్ని ఈ మీటింగ్లో ఏమి డెవలప్మెంట్ మనం ఏమి ముందుకు వచ్చామని మాత్రం మేమందరికీ చెప్పి, ఎందుకు చెప్పాలంటే మనం దీని మీద ఖచ్చితంగా పూర్తి దృష్టిని చూపుతున్నాము. మనం ముందుకు రావాలని పూర్తి కృషి చేస్తున్నాము. సో మనం ఇంత చేస్తున్నామని మీ అందరికీ తెలిస్తే మీకు కూడా నమ్మకం వస్తుంది అని దాని గురించి మాట్లాడాలని అనుకున్నాను. గత మీటింగ్ అప్పుడు మనం మీ అందరికీ చెప్పడం జరిగింది, మనం అటవీ హక్కుల చట్టం కింద యానాదులకి ఎక్కడెక్కడ ఇంకా పెండింగ్ ఉందో అలాంటి కేసులో ముందుకు తీస్తూ ఖచ్చితంగా వాళ్ళకి కూడా పట్టా ఇవ్వడం జరుగుతుందని దాన్ని ముందుకు పెట్టి గత 4 నెలలుగా దాని మీద దృష్టి పెట్టి ఈరోజు మనం దాదాపుగా 500 ఏకరం వరకు ఈరోజు మనం ఈ అడవి హక్కుల చట్టం కింద పట్టా కోసం ప్రాసెస్ చేస్తున్నాం. త్వరలో అవన్నీ వస్తాయి. ఇవి కూడా కాకుండా మన ఎస్టిమేట్ ప్రకారం 2000 ఏకరం వరకు మన యానాదులకి పట్టా రావాల్సి ఉంది. అది కూడా త్వరలో చేస్తాము. మన జిల్లా కలెక్టర్ గారి నుంచి మనకి పూర్తి సహాయం వస్తుంది. నిన్ననే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. పారస్వాగతం మీటింగ్ పెట్టేసి ఎక్కడెక్కడ యానాదులకి భూ సమస్య ఉంది అన్నింటినీ తీర్చాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. పూర్తి కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా తప్పకుండా మనకి పట్టాలు అనేది వస్తాయి. రెండవది, లాస్ట్ మీటింగ్లో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మనకు యానాది సమాఖ్యలో ఐక్యత అనేది ఇంకా పెరగాలని నేను కోరాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ యానాది చైతన్య యాత్ర అనేది మొట్టమొదటిసారిగా ఇంత ఘనంగా మనం చేసి మన డివిజన్లో చేసి చాలా ఒక పెద్ద గొప్ప విషయంగా ఈరోజు మన యానాది చైతన్య యాత్ర అనేది మన ముందు ఉంది. సో ఇది ఒక మంచి డెవలప్మెంట్, మనందరికీ ఒక మంచి నమ్మకంని తీస్తుంది. అలాగే మన యానాదుల్ని జీవిత విధానంలో చూస్తే ఈ చేపలు పట్టుకోవడం అనేది వాళ్ళు జీవిత విధానంలో ఒక ప్రతి ముఖ్యమైన అంశం. కాబట్టి దాంట్లో ఎలా మెరుగు చేయాలా అని ఒక ఉద్దేశంతో మన జిల్లాలో ఇప్పటి వరకు ఆక్షన్ పెట్టకుండా ఉన్న సొసైటీలో దాదాపుగా 34 సొసైటీలో ప్రత్యేకంగా యానాదుల కోసం సొసైటీస్ ఫామ్ చేయడం అని ప్రాసెస్ మొదలుపెట్టి 34 సొసైటీస్లో యానాదులకి ఈ సొసైటీస్ పెట్టడం అనేది జరుగుతుంది. అది కూడా త్వరలో ఇంకొక నెలలో అయిపోతాయి. ఇంకొకటి, ఇవన్నీ కాకుండా మేజర్ మనకి ఈ జిల్లాలో ఈ 17,000 అంత్యోదయ కార్డులు మనం యానాదులకి ఇచ్చేసి ఈరోజు మన రాష్ట్రానికే ఒక ఎగ్జాంపుల్ అలాగా మన నెల్లూరు జిల్లా ఉందంటే అది మనం కలెక్టర్ గారు చేసిన వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్తాను. 17,000 అంత్యోదయ కార్డ్స్ 35 కేజీలు. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలంటే బేసిక్ నీడ్స్ అనేది అవసరం అనేది ఫస్ట్ ఫిల్అప్ అవ్వాలి. బేసిక్ నీడ్స్ ఫుడ్, షెల్టరు, బట్టలు అవే కాకుండా మనం నెక్స్ట్ డెవలప్మెంట్ గురించి ఆలోచించలేము. కాబట్టి ఫస్ట్ థింగ్ అయినా మనకి ఇప్పుడు సార్ మనకి అంత్యోదయ కార్డు మీద కృషి చేసి మనకి 17,000 కార్డ్స్ ఇచ్చాం. తర్వాత ఇప్పుడు మనం ప్రత్యేకంగా హౌసింగ్ మీద కూడా దృష్టి పెడుతున్నాము. సో దానికి కూడా త్వరలో మనం ఇంకా యానాదులు ఎక్కడెక్కడ హౌసింగ్ మనకి ఇల్లులు అవసరం ఉన్న చోట్ల మనం దాన్ని కూడా ప్రత్యేకమైన కృషి చేసి పెట్టడం అనేది జరుగుతుంది. సో దీంట్లో నేను మేము అందరికీ కోరుతున్నది ఏంటంటే
ముందు మాట్లాడిన మనం ఆయన చెప్పినట్టు బయట ఉన్న వాళ్ళు మనకి చేసినది కాకుండా మీ అందరూ యానాదుల నుంచి లీడర్స్ ఇంకా మీరు ముందుగా రావాలి, ఖచ్చితంగా వస్తారు, ఇంకా మంచిగా మనం కార్యక్రమాన్ని జరుపుతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ.